ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, మరి ఇటీవల జరిగినటువంటి భారత్ పాక్ యుద్ధానికి సంబంధించి మరి రాహుల్ గాంధీ గారు కొన్ని కీలక ప్రకటనలు చేసినటువంటి వార్తలు కనిపిస్తున్నాయి దాదాపు అన్ని పత్రికలలో. దేశ ప్రధానమంత్రి యొక్క యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడినటువంటి మాట కేవలం ఒక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట విని సరెండర్ అనేటువంటి యొక్క మాటతోని మరి వారు కొన్ని రోజులలో యుద్ధం ముగించినటువంటి వార్త. సరెండర్ అనేటువంటి మాటను మరి ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానంగా ఒక వ్యాసం ఒకటి మనం పెద్ద వార్తగా ప్రచురించడం ఈరోజు మనం చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి విషయంలో మరి అందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే మేము ప్రవర్తిస్తాం. మరి అటువంటి అప్పుడు కూడా మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాల్సి ఉండే మరి అటువంటి విషయంలో మరి ప్రధాని మరి మాపై కొద్ది వివక్ష చూపారనేటువంటి విషయంలో ఆ వార్త సారాంశంగా తెలుస్తుంది మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఉద్యోగస్తులు గత నెల 2 నెలల నుంచి మాకు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి, 4-5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. అనేకమైనటువంటి సమస్యలు మా దగ్గర ఉన్నాయి. కానీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మాకు చాలా డీలా చేస్తుంది. మేము గతంలో సమ్మె చేస్తామని చెప్పేసి అన్నప్పుడు కూడా మా ఆర్థిక పరిస్థితి చూడండి, మా పరిస్థితి చూడండి, మరి ఉద్యోగులు కూడా అర్థం చేసుకోండి, నన్ను కూడా మరి అర్థం చేసుకొని యొక్క ఖజానాపై దృష్టి పెట్టి మరి మాట్లాడండి అని చెప్పేసి సీఎం గతంలో మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలకు ఉద్యోగుల పరిస్థితి పైన కూడా వారు కొద్దిగా శాంతి ఇచ్చినటువంటి మాటను మరి అప్పట్లో తీసుకున్నప్పటికీ కూడా రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశంలో ఒక డిఎన్ మాత్రం పెంచేందుకు సముఖత అనేటువంటి వార్త కూడా మనం కొన్ని వార్తాపత్రికలు చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఇదొక మరి ఉద్యోగస్తులు శాంతి ఇస్తారా లేదా ఇంకేమైనా కోరికల విషయంలో మాట్లాడతారా, ఆ విషయం రేపు మనం ఆ యొక్క క్యాబినెట్ మీటింగ్ అనంతరం మనం చూడాల్సి వస్తుంది మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పైన అనేకమైనటువంటి ఫిర్యాదులు మనం వస్తున్నాయి మిత్రులారా. ఎందుకంటే సీలింగ్ భూములు, దేవాదాయ భూములు, వర్క్ భూములు, మరి అదేవిధంగా ప్రొహిబిటెడ్ సంబంధించినటువంటి యొక్క అనేకమైనటువంటి మరి ఎఫ్టిఎల్, బఫర్ జోన్ అనేటువంటి విషయాలలో ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఈ యొక్క సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో అనేకమైనటువంటి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. మరి అధికారుల సమన్వయ లోపం, కొద్దిగా లంచాలు అనేటువంటి మాట, అదేవిధంగా అధికారులు కూడా ఈ యొక్క కేవలం ఒక డబ్బు వైపు ఆలోచన చేసి మరి ముందుకు పోతున్నారు. కానీ ఈ యొక్క శాశ్వత పరిష్కారం ఎవరు నష్టపోతారు, ఎవరు లాభపడతారు అనేటువంటి విషయం మాత్రం తెలుసుకోలేకపోతున్నారని చెప్పేసి ఇక్కడ నుంచి మన రైతుల నుంచి కానీ మరి కొనుగోలుదారుల నుంచి కానీ అమ్మే వారి గురించి వారి వైపు నుంచి కూడా కొన్ని అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి అనేటువంటి విషయం మిత్రులారా. ఒక విషయం గమనించాలి మిత్రులారా, ఒక భూమికి సంబంధించినటువంటి ఒక ప్లాట్కు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేయాలంటే మొట్టమొదలు ఆ భూమి ఏ స్థాయిలో ఉంది, ఎవరికి చెందింది, ఏ కోవకు చెందింది, మరి ల్యాండ్ సీలింగా, బఫర్ జోనా, ప్రొహిబిటెడా అనేటువంటి తదితర అంశాలను మనం డిస్కస్ చేసేటువంటి విషయం కేవలం రెవెన్యూ శాఖ పైన ఉంటుంది. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్కు సూచించవలసి ఉంటుంది. ఫలాని భూమి ఫలాని విభాగానికి చెందింది, ఫలాని భూమి ఫలాని అసైన్మెంట్ ల్యాండ్కి చెందింది, ఫలాని భూమి ఫలాని సీలింగ్ భూమికి చెందింది, మీరు చేయొద్దు, ఇది ప్రొహిబిటెడ్లో ఉందనేటువంటి మాటను మరి రెవెన్యూ శాఖ మరి సబ్ రిజిస్ట్రార్కు సూచించవలసినటువంటి సమయం ఉంటుంది. మరి వాళ్ళు లిఖితపూర్వకంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవన్నీ మాటలు పెడచెవిన పెట్టి మరి సబ్ రిజిస్ట్రార్లు మరి కేవలం ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేస్తే కొనుగోలుదారులు మరి ఎంత ఇబ్బంది పడతారు అనేటువంటి మాటను మనం మరి వార్త లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది మిత్రులారా. ఆ యొక్క వార్త మాత్రం అన్ని ప్రధాన పత్రికల్లో ఒక పెద్ద వార్తగా ఈరోజు మనం చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మిత్రులారా, ఎర్రగడ్డ ఆసుపత్రికి ఏమాయ అనేటువంటి ఒక యాస మరి ప్రయాసాలతో కూడినటువంటి వార్త కూడా మనం ఈరోజు దాదాపు అన్ని పత్రికలు చూస్తున్నాం మిత్రులారా. ఆహారంలో కల్తీ మరి ఏర్పడి ఒక సుమారు 70 మంది అస్వస్థకు గురైనటువంటి ఈ యొక్క మానసికమైనటువంటి ఆసుపత్రి ఎర్రగడ్డలో ఉంది అనేటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే. మరి ఒక వ్యక్తి కూడా మృతి చెందారు. దానిపైన కూడా మరి అధికారులు మరి ఆదేశాలు కూడా జారీ చేసి విచారణకు ఎంక్వైరీ కూడా మరి చేసినటువంటి వార్త మరి ప్రధానమైనటువంటి వార్తల్లో కనిపిస్తుంది మిత్రులారా. మరి ఈ యొక్క వార్త కూడా ప్రధానమైన అన్ని పత్రికల్లో మరి ఉన్నది మిత్రులారా. మరి లోపం ఎక్కడ జరిగింది, ఆహారంలోనా మరి ఇంకా ఎక్కడ జరిగిందనేటువంటి విచారణ మరి
ఆ యొక్క అధికారుల రిపోర్టు వస్తే కానీ మరి తెలిసేటువంటి పరిస్థితి కాదు మిత్రులు. అదేవిధంగా మిత్రుల నిన్న సిద్దిపేట సంబంధించినటువంటి ఒక చర్యల సంబంధించినటువంటి ఒక మహిళ సుమారు 10:30-11 గంటల రాత్రి తన బిడ్డను తీసుకొని ఒక డాక్టర్ దగ్గరికి వస్తే చచ్చేవాడికి సిరప్ ఎక్కడిది, చచ్చేవాడికి సిరప్ ఎందుకు అనేటువంటి ఆ డాక్టర్ నిర్లక్ష్యంతో మాట్లాడినటువంటి ఆ వైద్యుని కూడా ప్రభుత్వ అధికారులు మెమో ఇచ్చినటువంటి ఒక వార్త కూడా కనిపిస్తుంది మిత్రులారా. ఇది మొట్టమొదటిగా ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనటువంటి వార్తను మనం కూడా చదివి వినిపించే ప్రయత్నం చేశాము. ఆ యొక్క మరి బంధువులకు స్వాంతనం కలుగుతుందా అనేటువంటిది ఇటువంటిది మరోసారి పునరావృతం కావద్దు. మరి వైద్యులలో కూడా మరి అధికారులలో కూడా ఒక చలనం రావాలి. మరి రోగుల పట్ల ఎలా ప్రవర్తించాలి, మరి ఎలా ఉండాలనేటువంటి ఒక వార్త ద్వారా మనకు తెలిసినటువంటి విషయం మనం ఈ విధంగా చూస్తున్నాం మిత్రులారా. ఇవి ఈరోజు ప్రధాన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలుగా చెప్పొచ్చు మిత్రులారా. ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. ఎన్నెల్లో వేచిన విజయం ఫలించిన ఆర్సీబీ కళ, తొలి ఐపీఎల్ టైటిల్ కైవసం, ఫైనల్లో పంజాబ్ పై గెలుపు అనేటువంటి న్యూస్ ఒకటి మనం క్రీడలకు సంబంధించినటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఆర్సీబీ ఇప్పటి వరకు 3 సార్లు ఫైనల్ వరకు వచ్చి మరి 4వసారి గెలవటం ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది అనేటువంటి మాట చెప్పుకోవచ్చు మిత్రులారా. అదేవిధంగా గెలుపొందిన శుభతరంలో మరి విరాట్ కోహ్లీ ఆనందం పంచుకుంటున్నటువంటి క్రీడాకారులతో ఒక ఫోటోను చూడవచ్చు మిత్రులారా. మరి విరాట్ కోహ్లీ మరి అన్ని ఫార్మాట్ లో ఇంతకుముందు గెలిచినప్పటికీ ఈ యొక్క కళ నెరవేరకుండే మరి నిన్న గెలుపుతోని ఆ కళ కూడా నెరవేరిందనేటువంటి విషయం స్పష్టమవుతుంది మిత్రులారా. ఆర్కైవ్స్ లో దొంగలు పడ్డారు, రూపాయలు 1000 కోట్ల విలువైన భూముల వివరాలు తారుమారుకు కుట్ర, కబ్జాముఠాలకు సహకరిస్తున్న కొందరు ఉద్యోగులు, వారి సహాయంతో దస్త్రాల మధ్య నకిలీ పత్రాలు, సహచట్టం దరఖాస్తులతో వాటిని సేకరించి భూములు కొట్టేస్తున్న అక్రమదారులు, నిజాం కాలం నాటి దఫ్తర్ రికార్డులు 1282వ సంవత్సరం నుంచి 1956 వరకు 2,15,090 దస్త్రాలతో కూడిన సుబేదారి పాయగా భూ వివరాల వరకు 4.30 కోట్లకు పైగా కీలక పత్రాలు అక్కడే నిక్షిప్తమై ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాలకు సంబంధించినటువంటి భూ రికార్డులు ఈ యొక్క దస్త్రాల్లో పొందుపరిచి ఉంటాయి. కానీ కొందరు ఉద్యోగుల చేతివాటం కారణంగా భూ రికార్డులన్నీ తారుమారు అయ్యాయి అని చెప్పేసి ఈ వార్తలోని ప్రధాన అంశంగా చెప్పొచ్చు మిత్రులారా. మానసిక రోగులకు కలుషితాహారం కాటు, ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఒకరు మృతి, మరో 70 మందికి అస్వస్థత, నమూనాలను పరీక్షలకు పంపిన అధికారులని న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. ఇది ఎర్రగడ్డ ఆసుపత్రి. ప్రధాన పనులపై బట్టి చైర్మన్ గా మంత్రివర్గ ఉపసంఘం నివేదికకు 4 రోజులు గడువనేటువంటి న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం మిత్రులారా. సాంకేతికత బాగు, అమల్లో జాగు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో EHMIS అంతంతే, ఆపరేటర్ల కొరత, సర్వర్ డౌన్ తో సమస్యలు, ఓ PHCలో పేషెంట్ వివరాలను ఆన్లైన్ లో నమోదు చేస్తున్న సిబ్బంది అనేటువంటి న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. 15 ఆగస్టు నాటికి భూ సమస్యల పరిష్కారం, దేశానికి ఆదర్శంగా భూభారతి చట్టం, రెవెన్యూ సదస్సుల్లో మంత్రుల వ్యాఖ్య, ములుగు మాడులో డ్రోన్ ద్వారా భూముల రీసర్వే ప్రక్రియను పరిశీలిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. డ్రోన్ ను ఎగిరేసి మరి చూస్తూ మరి యొక్క దీంతోనే రాబో కాలంలో సర్వే నిర్వహిస్తున్నటువంటి విషయం మీకు అందరికి తెలిసిన విషయం మిత్రులారా. పుస్తకాలు లేని చదువులు ఇప్పటికీ పూర్తవని ఇంటర్ పాఠ్య పుస్తకాల ముద్రణ, 1.5 రోజుల ఉత్త చేతులతోనే కళాశాలకు వెళ్లాల్సిన స్థితి, తెలుగు అకాడమీలో పాలన అస్తవ్యస్తం అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా నీట్ యూజీ ప్రాథమిక కీ విడుదల, జూన్ 14 ఫలితాలు అనేటువంటి న్యూస్ ఒకటి కూడా మరి ఈనాడులో కనిపిస్తుంది మిత్రులారా. వదేచ్ఛగా హైదరాబాద్ లో విచ్చలవిడిగా అక్రమ కబేలాలు, నిబంధనలకు పాతర వేస్తున్న నిర్వాహకులు, భారీగా వినియోగం, ఇది పరిస్థితి. ఇక్కడ కబేలాలు సంబంధించినటువంటి ఫోటో ఒకటి చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా అనుమతి ఉన్న కబేలాలు, అంబర్పేట 2,000 గొర్రెలు పశువులు 300, న్యూ బోయిగూడ 2,200 పశువులు, రామ్నాస్పుర మరి 2,000 గొర్రెలు 200 పశువులు, చెంగిచెల్ర 15,000 మరి గొర్రెలు మేకలు, తర్వాత 12,000 మరి పశువులు పెద్దవైనటువంటి విషయం ఒకటి చూస్తున్నాం మిత్రులారా. రాష్ట్రంలో గోవలకు సంబంధించినటువంటి అనేక ప్రకటనలు, అనేక ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా మరి యొక్క వాస్తవ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా. ఈరోజు వెలుగులో ఉన్నటువంటి వార్తను సర్దుద్దాం మిత్రులారా. రాయల్ ఛాంపియన్ IPL 2025 విజేతగా బెంగళూరు అనేటువంటి న్యూస్ కూడా ఇందులో కనిపిస్తుంది మిత్రులారా. సర్కారు భూములు దర్జాగా రిజిస్ట్రేషన్, ఇంటి నంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోలు, బరితెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు,
నిషేధిత జాబితాలో ఉన్న బాజాప్తా రిజిస్ట్రేషన్లు, దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు, తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు, వ్యవసాయ భూముల తరాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్, మరి 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్లుగా అమ్మేసిండ్రు. గతంలో కూడా మనం చాలాసార్లు ఈ యొక్క రిజిస్ట్రేషన్, సబ్ రిజిస్ట్రార్ సంబంధించినటువంటిది, కొనుగోలు సంబంధించినటువంటిది చాలాసార్లు డిస్కస్ చేసినాం మిత్రులారా. ఒక ఉద్యోగి మహా అంటే మిత్రులారా 1,00,000 రూపాయలు అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదిస్తారు. ఆయన జీవితకాలం ఎంత మిత్రులారా? 30 సంవత్సరాలు. మరి నెలకి ఎంత మిత్రులారా? 1,00,000 రూపాయలు జీతం పెట్టుకున్నా కూడా 12 లక్షల రూపాయలు. మరి 12 లక్షల రూపాయలు 30 సంవత్సరాల జీవితకాలంలో 12 36, 3,60,00,000 అతను సంపాదించే మొత్తం జీవితాంతం ఉద్యోగి కష్టపడే రెక్కల కష్టం 3,60,00,000 రూపాయలు. ఇంత వ్యవస్థల లోటుపాట్లు ఉన్నప్పటికీ మరి ఏదన్నా ఒక ప్లాట్ కొని మరి సంతృప్తి చెందాం, రిటైర్మెంట్లో హాయిగా జీవించవచ్చు, నా పిల్లలకు ప్లాట్లు ఇవ్వచ్చు, మరి నేను కూడా మంచిగా ఉండొచ్చు అనేటువంటి కళ ఆ రిటైర్డ్ ఉద్యోగుల ఏ మాత్రమైనా ఒక చిల్లినా కూడా తన మనసు ఎంత బాధపడుతుందో మరి మీరు ఆలోచన చేయాలి. ప్లాట్ కొనుగోలుదారులు ఒక్కటికి 10 సార్లు చాలా జాగ్రత్త మిత్రులారా, మోసపోకండి. ఇటీవల మరి హైడ్రా కూడా ఒక కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. మీరు కొనేటప్పుడు మరి డబ్బులు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు, కానీ కనీసమైనటువంటి ఒక రిపోర్టు, ఒక న్యాయ నిపుణులతో ఒక రిపోర్టు తీసుకోవడంలో మీకు అలసత్వం ఎందుకు? జాగ్రత్త మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త అనేటువంటి విషయం మరి మీకు నా విధంగా మరి పత్రికాముఖం కూడా మీకు తెలియజేస్తాను మిత్రులారా. మిస్ వరల్డ్ ఇటీవల పోటీలు ముగిశాయి. మరి థాయిలాండ్ చెందిన భామ మరి మిస్ వరల్డ్గా ఎంపికైన విషయం మీ అందరికి తెలుసు. 200-300 కోట్లు ఖర్చు అయినాయి. రాష్ట్ర ఖజానా అనేటువంటి విషయంలో పలు రకాల విమర్శలకు ఈరోజు ప్రభుత్వం స్పందించి ఒక క్లారిటీ మాత్రం ఇచ్చినటువంటి న్యూస్ ఒకటి చూస్తాం మిత్రులారా. మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది 31 కోట్లే. అందులో 21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చినాయి, మరో 12 కోట్లు కమిట్మెంట్స్ ఉన్నాయి. మంత్రి జూపల్లి 200 కోట్లు ఖర్చు చేశారనేది తప్పుడు ప్రచారం. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలో నిజం లేదని వెల్లడి. మరి ఇటీవల ఇంగ్లాండ్ భామ మళ్ళీ మిల్లిమ్యాగి వెళ్ళిపోయినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆమె ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. మరి ఇవన్నీ కేవలం కొన్ని పత్రికలు మాత్రం ఊకదంపుడు ప్రచారాలు చేసినాయి అనేటువంటి విషయం మరి మంత్రి గారు చెప్పడం చూస్తున్నది. రేపు కేబినెట్ భేటీ. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 5న మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటరియట్ లో కేబినెట్ సమావేశం కానున్నది అనేటువంటి విషయం చూస్తాం మిత్రులారా. రాజీవ్ యువ వికాసం, వానాకాలం పంటలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, ధాన్యం కొనుగోలుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు విజిలెన్స్ ఇచ్చిన రిపోర్టుపై ఈ భేటీలో చర్చించనున్నారనేటువంటిది. రిస్క్ తీసుకున్నప్పుడే కలలు సాకారం, అందుకు కేసీఆర్ జీవితమే సాక్ష్యం. కేటీఆర్ డల్లాస్ లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ క్యాంపస్ లో స్టూడెంట్లతో మంత్రి. మిత్రులారా, ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన విషయాలు వస్తే, బెంగళూరు బెంగ తీరింది, ఐపీఎల్ నయా చాంపు, ఆర్సీబీ నెరవేరిన విరాట్ కోహ్లీ కళ అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. సరెండర్ ట్రంప్ ఆదేశించారు, ప్రధాని మోదీ ఆపేశారు అనేటువంటి రాహుల్ గాంధీ వ్యాఖ్యకు సంబంధించిన న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఉద్యోగుల డిమాండ్లకు పచ్చజెండా అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. పెండింగ్ బిల్లుల చెల్లింపులకు గ్రీన్ సిగ్నల్ క్వశ్చన్ మార్క్ ఉన్నటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. ఎర్రగడ్డ ఆసుపత్రి రోగులకు కలుషిత ఆహారం అనేటువంటి న్యూస్ ఇందులో కూడా కనిపిస్తుంది మిత్రులారా. ఎములాడ కోడెకు ఎంత కష్టం, రాజన్న సన్నిధిలో సామర్థ్యాన్ని మించి కోడలు, 620 ఉండాల్సిన చోట 1100, పచ్చగడ్డికి కటకట, తాజాగా మరో 6 కోడలు మృతి, వారంలో 26 మృత్యువాత, రంగంలో అధికారులైనటువంటి న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. వేములవాడ రాజన్న సన్నిధికి కోడెల ముడుపు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అక్కడ 600 ఉండాల్సినటువంటి కోడెల సంఖ్య 1100లకు పెరిగింది. వాటికి పచ్చగడ్డి వేసేటువంటి క్రమంలో మరి చాలా ఇబ్బందులు ఏర్పడి ఇటీవల కొన్ని మరణించినట్టు కూడా వార్తలు మనకు తెలుస్తుంది మిత్రులు. మరి అధికారులు కూడా చర్యలు తీసుకొని వాటి సంరక్షణకు తోడ్పడతారని చెప్పేసి భక్తులు ఒక వినతిగా మరి చెప్పుకోవచ్చు మిత్రులు. చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడికి మేమో, అర్ధరాత్రి ఆపదలో ఆసుపత్రికి వచ్చిన వ్యక్తితో అనుచితంగా మాట్లాడిన సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడు కళ్యాణ్ చక్రవర్తిపై అధికారులు క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. నిన్న మనం కూడా చదివిన మిత్రులారా, మరి ఒక డాక్టర్ నిర్లక్ష్యానికి అధికారి మేమో ఇచ్చినటువంటి విషయం కూడా మరి వార్తలు చూస్తున్నాం మిత్రులారా. మరి ఇక ముందు కూడా ఈ యొక్క ప్రభుత్వ ఆసుపత్రికి మరి వెళ్ళేటువంటి రోగుల పట్ల అమర్యాదగా ప్రవర్తించొద్దు. కోపం వచ్చే విధంగా మరి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కించపరుస్తూ ప్రభుత్వం పట్ల నిర్లక్ష్యం చేసేటువంటి అధికారులైన సిబ్బంది పైన మరి కొరడా జులిపిస్తేనే కానీ రాబో కాలంలో మరి
వీరిలో మార్పు వస్తనేటువంటి విషయం మరి ప్రతి ఒక్కరూ గమనించాలి. అధికారులు కూడా నిర్లక్ష్యం వహించే అధికారుల పట్ల సస్పెండ్ చేయాలి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రోగుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన విమర్శగా చెప్పుకోవచ్చు మిత్రులారా. ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ తో సివి ఆనంద్ సమీక్ష. ప్రభాకర్ రావు సిట్ ముందుకు రానున్న నేపథ్యంలో భేటీ. కర్ణాటక మఠం భూముల సెటిల్మెంట్ లో ప్రభాకర్ రావు. ఎస్ఐబి మాజీ చీఫ్ పై ఉన్నతాధికారులకు మౌఖిక ఫిర్యాదులు. ఫోన్ ట్యాపింగ్ లో మరి ప్రధాన నిందితులు ప్రభాకర్ రావు త్వరలోనే మరి రావాల్సి ఉన్నటువంటి తరుణం ఏర్పడ్డది. అందు గురించి అని చెప్పేసి మరి పోలీస్ అధికారులకు వారి మధ్యలో ఒక సమీక్ష ఏర్పాటు చేసుకున్నటువంటి వార్త యొక్క సారాంశం మిత్రులారా ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాన్ని ఒకసారి చూద్దాం మిత్రులారా. బీజేపీ సింధూరం, మహిళలు గరంగరం. ఉత్తరాదిలో బెడిసికొట్టిన సింధూర్ అభియాన్. గల్లాపట్టి నిలదీస్తున్న ఆడబిడ్డలు. మోదీ జాతికి జవాబు చెప్పండి. కోల్పోయిన పౌరుల ప్రాణాలపైన చర్చ పెట్టండి అనేటువంటి న్యూస్ మరి నమస్తే తెలంగాణలో ఉన్న మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఈ మిత్రులారా. నమస్తే.